సినీ నటి మాజీ సీఎం జగన్ వీరాభిమాని శ్రీరెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూషించినందుకు కేసు నమోదు చేశారు. మంత్రులు నారా లోకేష్ అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై టీడీపీ బీసీసీఎల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ నేతలను శ్రీరెడ్డి అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని రాజు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజు యాదవ్ ఫిర్యాదు మేరకు కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు ఎంబీఎన్ రాజు యాదవ్, అధికార ప్రతినిధి రాష్ట్ర బీసీసీఎల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్ నటి అనే చెప్పుకునే శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు రావడం జరిగింది. ఎందుకనగా శ్రీరెడ్డి గత ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, వారి కుటుంబం పైన, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పైన, హోంశాఖ మంత్రి అయిన పొంగలపూడి అనిత గారి పైన విపరీతమైన దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాలు కానీ లేదంటే సమాజం తల దించుకునే విధంగా మహిళలు కూడా ఆ మాటలు వినలేని విధంగా పదదూషాలతో మాట్లాడుతూ వీడియోలు చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా బాధ పెట్టే విధంగా ముందుకెళ్ళింది. కావున ఈరోజు అలాంటి చీడపురులని ముక్కతోటే తుంచాలనే ఉద్దేశంతో ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళని మేము అడిగేది ఏమంటే, ఇలాంటి విషపురుగులని ఏదైతే విషపురుగులు వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని యువకులని మహిళని దూషించే విధంగా మాట్లాడుతూ పోతే, ఇలాగే అందరూ ఆమెను ఫాలో అయితే మాత్రం చాలా విషపూరితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషపురుగుని ఇట్లనే తుంచాలని చెప్పి ఈరోజు 3 టౌన్ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆమె పైన కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని